ఈరోజు విడుదలైన కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాలో నిర్మాతగా మరియు వేశ్య పాత్రలు నటించిన ప్రవీణ పరశులు ఈ సినిమాలో తొలిసారిగా దర్శకత్వం వహించారు. రవీంద్ర విజయ్, బెనర్జీ, మనోజ్ చంద్ర, మౌనిక, ఈ సినిమా డైరెక్టర్ ప్రవీణ పరశులు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. 1997 సంవత్సరం కాలం నాటి సినిమాగా తీశారు. కొత్తపల్లి గ్రామంలో అప్పన్న, అదే రవీంద్ర విజయ్, ఊర్లో అప్పులు ఇస్తుంటాడు. అప్పులు ఎగ్గొట్టినోడికి ట్రాక్టర్ వేసే రకం ఎత్తుంది. అతని దగ్గర రామకృష్ణ, అదే మన హీరో మనోజ్ చంద్ర పనిచేస్తుంటాడు. ఇతను ఆ ఊరు జమీందార్ రెడ్డి, అదే బెనర్జీ మనవరాలు సావిత్రి అలియాస్ మౌనికను చిన్నతనం నుండే ప్రేమిస్తుంటాడు. ఈ ప్రేమ పొందడానికి మరో అమ్మాయి అందం, అదే ఉషా బెన్నెల సాయం అడుగుతాడు. ఈ విషయంపై గడ్డివామ దగ్గర మాట్లాడుతుండగా దొరికిపోతాడు. రామకృష్ణకి అందం మధ్య సంబంధం ఉందని, వీరు పెళ్లి చేసుకోవాలని పంచాయతీల రెడ్డిగా తీర్పిస్తారు. ఆ పెళ్లి నుండి తప్పించి రామకృష్ణకి అప్పన్న సహాయం చేస్తాడు. ఇంతలో అప్పులిచ్చి అప్పన్న చనిపోతాడు. కొన్ని సంఘటనల వల్ల అప్పన్న దెయ్యమయ్యాడని ఊరంతా అనుకుంటారు. నాగమణి, అదే మన డైరెక్టర్ ప్రవీణ పూనకం వచ్చి నేను దెయ్యం కాదు దేవుడు అని చెప్పడంతో అప్పటి నుండి అప్పన్నకు పూజ చేయడం ప్రారంభిస్తాడు. నిజంగా అప్పన్న దేవుడా, దెయ్యమా, రామకృష్ణ సావిత్రి ఒకటయ్యారా లేదా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఉమామహేశ్వర ఒగ్గరూపేశ్య సినిమా నిర్మాతలే ఈ సినిమా తీయడం వల్ల మరియు దగ్గుబాటి రానా కూడా ఈ నిర్మాతలు ఒక రావడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ హాఫ్ వరకు మెల్లగా ఉంటుంది, కానీ ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ వల్ల సెకండ్ హాఫ్ హైప్ పెరుగుతుంది. దేవుడంటే నిజమే, అబద్ధం కాదు, నమ్మకం అనే చెప్పే ప్రయత్నం బాగుంది. ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, మనోజ్ చంద్ర, ఉషా బెన్నెల, మౌనిక తమ పాత్రలు తగ్గట్టు నటించారు. అప్పనగా రవీంద్ర విజయ్ చాలా బాగా నటించారు. బెనర్జీ, దర్శకురాలు ప్రవీణ్ కూడా పర్వాలేదు అనిపించారు. సినిమా ఆటోగ్రఫీ నేచురల్ గా ఉంది, ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ నిలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకురాలు ప్రవీణ అనుకున్న స్టోరీ నిజతగా చెప్పింది, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఓవరాల్ గా తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా చూస్తే నచ్చుతుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5.